ఒకప్పుడు ఈ భూమి మీద డెవిల్ ఉండేది. ఆ డెవిల్ పేరు మొహమ్మద్ అల్ గలాఫీ. 1942లో నార్త్ ఆఫ్రికా లిబియాలో పుట్టాడు. తర్వాత ఆ దేశంలో సైనికుడుగా జాయిన్ అయ్యాడు. 1962లో సైనిక తిరుగుబాటు చేసి ఆ దేశానికి మహారాజు అయ్యాడు. అలా 42 సంవత్సరాల పాటు ఆ దేశాన్ని ఏక చక్రవర్తిగా పాలించాడు. అధికారం చేపట్టిన మొదటి రోజే గ్రీన్ బుక్ ప్రవేశపెట్టాడు. లిబియా దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గ్రీన్ బుక్ లో రాసి పెట్టేవాడు. గడాఫీ అధికారంలోకి వచ్చిన తర్వాత లిబియాలో ఉన్న అమెరికన్ బేస్ క్యాంప్ ని మూసేశాడు. అమెరికన్ ఆర్మీని లిబియాలో నుండి తరిమి కొట్టాడు. గడాఫీకి వెస్ట్ కంట్రీస్ అయిన అమెరికన్, బ్రిటన్, యూరోప్ లాంటి దేశాలంటే అసలు నచ్చవు. చీములు, పాములు, జర్రులు ఆయన శరీరం మీదుగా ఎక్కినట్టుగా ఫీల్ అవుతాడు. ప్రపంచం ముందు ఈ గడాఫీని ఒక నియంతగా ముద్ర వేసింది ఈ అమెరికా. ఒకరిని చంపాలంటే ముందుగా పిచ్చి కుక్క అని ముద్ర వేయడం ఈ అమెరికా చేసే మొదటి పని. అలా చెక్వేరా నుండి మొన్నట బాబ్ మార్లే దాకా అమెరికా చేసింది ఇదే. గడాఫీకి అమెరికా అంటే ఎందుకు నచ్చదు? అమెరికాకి కావాల్సింది ఆయిల్. ఆయిల్ లిబియా దగ్గర చాలా ఉంది. అమెరికా అడిగినంత ఆయిల్ గడాఫీ ఇచ్చేవాడు కాదు. అలాగే డాలర్ విలువ పడేదానికి గోల్డ్ దీనార్ అనే కరెన్సీని ప్రవేశపెట్టాడు. ఇకపై అరబ్ దేశాల్లో ఆయిల్ కొనాలంటే అమెరికా సచ్చినట్లే గోల్డ్ దీనార్ అనే కరెన్సీని కొనాల్సిందే. దేశమంతా ట్రేడింగ్ డాలర్స్ లో కాకుండా గోల్డ్ దీనార్ అనే కరెన్సీలో జరిగేది. ఈ ప్రపంచం మీద అమెరికా డిక్టేటర్స్ ని క్లోజ్ చేయాలనుకున్నాడు. రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు ఎలా బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలనుకున్నారో అప్పుడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాయ కూడా ఈ బ్రిక్స్ దేశాల మీద ట్రేడ్ వార్ ప్రకటించాడు. వేరే దేశాలు ఎదగడం అమెరికాకి అసలు నచ్చదు. ప్రపంచమంతా కూడా కరెన్సీని డాలర్ లోనే కొనాలి, డాలర్ లోనే అమ్మాలి. విదేశీయ డబ్బులు మారిన ప్రతిసారి అమెరికాకి కొంచెం కొంచెం లాభం వస్తుంది. ఇదే అమెరికా ప్లాన్. లిబియా దేశం పేరుకే అరేబియన్ దేశం, ముస్లిం దేశం. కానీ ఈ దేశంలో అమ్మాయిలు కూడా చదువుకోవచ్చు, అవసరమైతే బుర్కా లేకుండా తిరగవచ్చు, మోడర్న్ డ్రెస్ వేసుకోవచ్చు, ఉద్యోగాలు కూడా చేయొచ్చు. గడాఫీ అధ్యక్షుడుగా ఉన్న ఈ 42 సంవత్సరాల్లో లిబియాలో ఒక్క బిచ్చగాడు కూడా లేకుండా చేశాడు. ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టించాడు. విద్య, వైద్యం, వాట్ నాట్, ప్రజలకి కావాల్సిన అన్ని కూడా చేకూర్చారు. కానీ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశాడు. ప్రశ్నించడానికి హక్కు లేదు. ఎన్నికల గురించి అడగకూడదు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి చంపేసేవాడు. లిబియా దేశంలో కొంతమంది తిరుగుబాటుకి తయారయ్యారు. గడాఫీ ఒకప్పుడు ఎలా సైన్యంతో లిబియా దేశాన్ని ఆక్రమించి అధ్యక్షుడు అయ్యాడో కొంతమందికి మేము కూడా అలా అవుతామని ఆలోచన వచ్చి తిరుగుబాటుకి లేశారు. ఇది ఏ దేశంలో అయినా జరిగేదే. దేశంలో అభివృద్ధి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అలా అందరికీ అన్ని ఉండేసరికి ఇలా ఏ పని లేకుండా కొంతమంది తిరుగుబాటుకి తయారయ్యారు. అదే సమయంలోని లిబియా కొన్ని న్యూక్లియర్ బాంబులతోనూ తర్వాత కెమికల్ బాంబులతోనూ ప్రయోగాలు చేస్తుంది. అదే సమయంలో అమెరికా లిబియా దేశంపై బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలతో బెదిరించేసరికి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 1988లో లిబియా దేశానికి చెందిన ప్యాన్ AM ఫ్లైట్ 103 అనే విమానం ఫ్లాట్లాంగ్ లో లోకర్బియాలో కూలిపోయింది. అందులో ఉన్న 270 మంది మరణించారు. ఇదంతా గడాఫీ కావాలనే చేశాడు. ఇదంతా ఉగ్రవాదులతో చేతులు కలిపి చేశాడని అమెరికా నమ్మించింది. ఇప్పుడు అమెరికా ఎంటర్ అవ్వాల్సిన సమయం వచ్చింది. లిబియాలోని ప్రజలకి స్వేచ్ఛ లేదు కాబట్టి తిరుగుబాటు ప్రజలని రెచ్చగొట్టాడు. లిబియా వాళ్ళు ఆయిల్ అమ్మడం లేదు కాబట్టి ఇదే సరైన సమయం వాళ్ళని దాడి చేయాలి. న్యూక్లియర్ బాంబుని తయారు చేసే ప్రమాదం ఉంది కాబట్టి అమెరికా దాడి చేయాలనుకుంది. అలాగే లిబియా ఉగ్రవాదులకు డబ్బులు ఇస్తుంది అని చెప్పి అమెరికా దగ్గర ఆధారాలు ఉంది అనేసి అమెరికా దాడి చేయాలని అనుకుంది. అమెరికా అధ్యక్షుడైన రొనాల్డ్ రీగన్ ఒక్కసారిగా అమెరికా సైన్యంతో లిబియాపై దాడికి వెళ్ళాడు. గడాఫీ పైన బాంబు వేశాడు. గడాఫీ బతికిపోయాడు కానీ తన కూతురు చనిపోయింది. లిబియా దేశంలో ఉన్న తిరుగుబాటు వాళ్ళకి కావాల్సిన ఆయుధాలని ఆటో ఆర్మీ వాళ్ళు ఇచ్చారు. ఇలా అందరూ కలిసి లిబియాలో గడాఫీకి సపోర్ట్ చేసే ప్రజల్ని భయపెట్టాలనుకున్నారు. కొంతమంది భయంతో బయటికి వచ్చి గడాఫీకి సపోర్ట్ చేయలేని పరిస్థితి. గడాఫీ పారిపోయిన పుట్టిన ప్లేస్ అయిన సిస్తే అనే సిటీలో సీక్రెట్ ప్లేస్ లో దాక్కున్నాడు. గడాఫీని చంపడానికి దేశమంతా తిరుగుబాటు అయ్యి అమెరికా ఆర్మీ తిరుగుతుంది. 2011 అక్టోబర్ 20న గడాఫీ తన మనుషులతో కార్లు వేసుకుని వేరే దేశానికి పారిపోతుండగా అమెరికా కారు పైన దాడి చేసింది. ఆ సమయంలో గడాఫీ ఒక డ్రైనేజ్ కంపులో దాక్కున్నాడు. లిబియా తిరుగుబాటులు వెళ్లి అతన్ని కొట్టి కొట్టి ఎముకల్ని పిండి పిండి చేశారు. తర్వాత గన్స్ తో ఆయన శరీరంలో బుల్లెట్లు దింపారు. తీవ్రంగా రక్తం పోయేసరికి చనిపోయాడు. దేశంలో చాలా మంది తనని వీడియో కూడా తీశారు. గడాఫీ చనిపోయాక ఆయన ట్రక్ లో వేసుకుని ఊరేగింపు చేశారు. లిబియా అనేది ఒక్క దేశమే కానీ అక్కడ 2 రకాల ప్రభుత్వం అనేది ఉన్నాయి. ఒకటి అమెరికా యంగ్వో నాటో సపోర్ట్ తో నడుస్తుంది. మరొకటి ఈజిప్ట్, రష్యా సపోర్ట్ తో నడుస్తుంది. మరొక పక్క ఉగ్రవాదులు, లోకల్ డాన్లు ప్రజల పైన ట్యాక్సులు వేస్తూ డబ్బులు ఇమ్మని బెదిరిస్తున్నారు. అమెరికా ప్రశాంతంగా లిబియా నుండి కావాల్సినంత ఆయిల్ ఎత్తుకుంటుంది. గడాఫీ అధికారంలో ఉన్న రోజుల కంటే ఇప్పుడు లిబియా అభివృద్ధి తీవ్రంగా తయారైంది. ప్రపంచంపై అమెరికా అధికారం చలాయించే దానిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.